హాయ్ మేడం. హాయ్ రా మేడం, అసలు మన ఇండియన్ కల్చర్ లో మ్యారేజ్ కున్న ఇంపార్టెన్స్ ఏంటి? అసలు మ్యారేజ్ అంటే ఏంటి? చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయాలని నాకు అనిపించింది. సో ఇండియన్ కల్చర్లో మ్యారేజ్ అంటే ఒక పెద్ద పండుగ. సో పండుగ అంటే ఎలా అంటే అంటే పెళ్ళి అంటే నూరేళ్ల పంట అంటారనమాట. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి లైఫ్ లాంగ్ గడిపేటువంటి ఆ టెన్యూర్ని ఒక పంట అనమాట. అంటే పంట మనము ఒక వరి పంట వేసినప్పుడు అది కోతకు వచ్చి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నూరేళ్ల పంట అనమాట అది. సో లైఫ్ లాంగ్ ఒక మనిషి జీవితకాలం ఏంటంటే 100 years అని చెప్తాం కదా. సో 100 ఏళ్ళు వాళ్ళు ఎలా ఒకరికొకరు జీవించడము ఆనందంగా అనేది దాన్ని అలా నూరేళ్ల పంటగా చెప్తారు. ఇప్పుడు నవడేస్ ఏంటంటే పెళ్ళి అంటే అలకలు, తర్వాత మాటకు మాట అనుకోవడము, తర్వాత పోట్లాటలు, ఇట్లాంటి గొడవలు పెట్టుకోవడము, ఇంటింటికి మట్టిపోయి ఉంటుందని కొందరు పెద్దలు చెప్తారనమాట. సో పెళ్ళి అంటే అలగటాల, పోట్లాడుకోవడం, మాటకు మాట అనుకోవడము, అపార్థాలకు ఒక అడిక్ట్ అయిపోవడం, అపార్థాలను అర్థం చేసుకొని ఏది పడితే అది మాట్లాడుకోవడం, విడిపోయే పరిస్థితి పెళ్ళి కాదండి. అది అసలు జీవితమే అన్నారు నా ఉద్దేశంలో. సో పెద్దవాళ్ళు చెప్తున్నారంటే ఇది కామన్, పెళ్ళి అంటే అది కామన్ అండి, అంటే అది నార్మలైజ్ చేసేస్తున్నారు అనమాట. పెళ్లిలో ఇవన్నీ ఉంటాయి నార్మల్ అని చెప్పేస్తున్నారు. ఆ పెళ్ళి అంటే ఇదా గొడవలా, పోట్లాడుకోవడాలా, మాటకు మాట అనుకోవడాలా కాదు కదా. అయితే పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే పెళ్ళి అంటే ఇంకా ఇంటింటికి మట్టిపోయే ఉంటుంది, ప్రతి ఇంట్లో ఆల్కలు సహజాలే, ఈ గొడవలు పోట్లాటలు సహజమని నార్మలైజ్ చేస్తున్నారు. సో పెళ్ళంటే నార్మలైజ్ ఇలాంటివి ఉండవండి. పెళ్ళంటే ఒకరికొకరు ఆనందంగా గడిపేటువంటి ఒక కాలాన్ని పెళ్ళి అంటాము. సో ఒక వైఫ్ ఉందండి, హౌస్ వైఫే అనుకుందాం. హస్బెండ్ జాబ్కి వెళ్తాడు, ఎనీ బిజినెస్కి వెళ్తాడు. ఆయన బయటికి వెళ్ళి వచ్చేసరికి తనేం ఆలోచిస్తుంది, నా హస్బెండ్ బయటికి వెళ్ళాడు, నా పిల్లలు పుడతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు వాళ్ళకి ఏం వండి పెట్టాలి, ఇల్లు ఎలా సక్రమంగా పెట్టుకోవాలి, మా వారు ఏం తింటారు, ఇదే కదా హౌస్ వైఫ్ చేసేది. తను ఇలాంటి పనులలో పడి తను తల మునకలవుతూ ఉంటుంది అనమాట. ఇల్లు సక్రమంగా పెట్టుకున్న మంచి వైఫ్ అదే ఆలోచిస్తుంది. భర్త జాబ్కి వెళ్ళిన చోట ఎన్నో ప్రాబ్లమ్స్, టెన్షన్స్ అవన్నీ ఉంటాయి. కాకపోతే నేను చెప్పే విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన అతను ఇంటి ముందుకి రాగానే ఆ టెన్షన్స్ అన్ని వదిలేసి ఇంట్లోకి రావాలి. సో భర్త కోసం ఎదురు చూసే భార్య ఎలా ఉంటుందంటే, అమ్మో పోయి వచ్చాడు, సో నేను కూడా ఆయనకి ఏదైనా చేసి పెట్టాలి, ఆనందాన్ని ఇవ్వాలి అని తను అనుకోవాలి. సో ఇలా అనుకున్న ఫ్యామిలీ సక్సెస్ అవుతుంది. కాకపోతే చాలామంది ఇళ్ళలో ఏంటంటే